హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆలుని పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ నేను రెడీగా కళాయిలో వేసి పెట్టుకున్నానండి. కారం అండి, ఉప్పు అండి, చాట్ మసాలా, ఇంతే చాలండి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడానికి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కాక ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకుందాము. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నేను 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. పెద్ద సైజు బంగాళదుంపలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఒకేసారి వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను కొంచెమే తీసుకున్నాను. ఆలుని బాగా వేయించుకుందాం. కరకరలాడేటట్టు వేయించుకోవాలండి. అలాగనే హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలా సిమ్లో కూడా పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది ఈజీ ప్రాసెస్ కూడానండి. చాలా తొందరగా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. మన దగ్గర ఆలు ఉంటే చాలు, మిగతావన్నీ మన ఇంట్లో ఉంటాయి. చాట్ మసాలా వేసుకోకపోయినా పర్వాలేదండి. ఆ ఫ్లేవర్ మా పిల్లలకి ఇష్టం కనుక నేను వేస్తాను. ఉప్పు కారం వేసుకొని కూడా చేసుకోవచ్చండి. బాగా వేగనిద్దాము. ఫ్రెంచ్ ఫ్రైస్ని కరకరలాడుతూ వేగాలి. ఇవి మనం బయట కొంటే చాలా రేట్ అండి. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. వేగిపోయండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు తీసుకుందామండి. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తీసుకుందాము. ఇవి చాలా బాగుంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటినీ ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుంటానండి. బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందాము. ఎవరు స్పైసీ తగినట్టు వాళ్ళు ఉప్పు కారం అది వేసుకోవాలండి. వాళ్ళ టేస్ట్ని పట్టించి వేసుకుంటే సరిపోతుంది, మనం తీసుకునే క్వాంటిటీని పట్టించి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి, వేయాలని ఏం లేదు. నేను మా పిల్లలకి ఇష్టమని నేను వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ని. మొత్తము ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం పట్టేటట్టు మసాలాలన్నీ బాగా పట్టేయండి. మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయండి. థ్యాంక్ యూ అండి.